హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తులో భాగంగా 40 మందికి పైగా అధికారులు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్త డాక్వా నాయక్తో సంబంధాలు ఉన్న వారందరినీ సిట్ పోలీసులు లోతుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక తాజాగా షమీం, రమేష్, సురేష్లను 5 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. పేపర్ లీక్ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయని గుర్తించారు. రేణుక భర్త డాక్వా నాయక్ బ్యాంక్ ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. రేణుక భర్త డాక్వా నాయక్ డబ్బుల వసూల్లో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ పేపర్ లీక్తో డాక్వా నాయక్ ఏకంగా 25 లక్షలను వసూలు చేసినట్టు గుర్తించారు. నీలేష్, గోపాల్ నాయక్లు పొలం తాకట్టు పెట్టి 13.5 లక్షలను డాక్వా నాయక్కు అందించినట్టు సిట్ గుర్తించింది. అలాగే రాజేందర్ అనే యువకుడు కూడా 5 లక్షలు, శ్రీకాంత్ అనే వ్యక్తి 7.5 లక్షలను డాక్వా నాయక్కు ఇచ్చినట్టు విచారణలో ఒప్పుకున్నారని సిట్ తెలిపింది. ఇక వీరి కస్టడీకి ఇంకా సమయం ఉండడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్, రాజశేఖర్ గ్రూప్ 1 పేపర్ లీక్ చేయగా ఆ విషయం ఇటీవల బయటకొచ్చిందని, అంతవరకు ఎవరికీ తెలియదని అంతా భావించారు. కానీ సిట్ దర్యాప్తులో దీనికి సంబంధించి కీలక విషయాలు బయటకొచ్చాయి. ప్రశ్నాపత్రాల లీక్ విషయం టీఎస్పీఎస్సీ కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న మరో 2 ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీం, అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్లకు ముందే తెలుసని గుర్తించారు.